హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిఖిత వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ ఉల్లికారం అండి. ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. చివరి వరకు చూసేయండి. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ముందుగా మనమైతే మిల్ మేకర్లు తీసేసుకున్నాము. ఇప్పుడు వాటర్ని వేడి చేసుకోవాలండి. చూడండి, ఇలా బుడగలు వస్తున్నాయి కదా, ఇలా అయితే వేడెక్కిపోయినట్టే. ఈ వేడి ఉంటే సరిపోతుంది. మిల్ మేకర్లని ఈ వాటర్లో వేసేయండి. ఇందులోనే ఉప్పుని వేసేసుకున్నాను. ఇందులో వేసుకుంటే మిల్ మేకర్కి ఉప్పు పెడుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఉడికిపోయింది చూడండి. వాచ్ చేసుకోండి. వాచ్ చేసాక ఇందులో చన్నీళ్ళు వేయండి, ముద్ద అవ్వకుండా ఉంటుంది. ఉల్లికారం ప్రిపేర్ చేసేద్దాం. ఉల్లిపాయలు, చెక్క, లవంగం, యాలక్కాయలు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర ఇవన్నీ కూడా మిక్సీలో వేసేసుకోండి. వాటర్ వేయని అవసరం లేదండి, ఉల్లిపాయ ఉంది కదా. చూడండి, ఈ విధంగా ఆడుకుంటే సరిపోతుంది. ఇందాక వాచి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఒకసారి పిండేయండి. వాటర్ మిల్ మేకర్లో ఉండిపోతుంది. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి. గిన్నె హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోండి. అందులోనే మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరగాయలు తాలింపు పెట్టుకోండి. కరివేపాకు వేసుకుని ఇందాక మనం మిక్సీ ఆడాం కదండి, అది ఇందులో వేసేయండి. ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఆయిల్ వేస్తే బాగుంటుంది ఉల్లికారానికి. అందులోనే చిటికెడు పసుపు కూడా వేసేసుకోండి. జీడిపప్పు కూడా వేయించేసుకోండి, అందులో వేసుకోవచ్చు. బాగా వేగనివ్వండి. ఉల్లికారం వేగితేనే టేస్ట్ ఉంటుంది. ఈసారి జీడిపప్పు వేయించుకున్నాం కదండి, అవి ఇందులో వేసేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది, దగ్గరికి వచ్చేస్తుంది. ఈసారి మిల్ మేకర్ను కూడా వేసేసుకొని మొత్తం అంతా బాగా కలపండి. సాల్ట్ సరిపోతే వేసుకోవచ్చు. చూడండి, దగ్గర కలిపేస్తే ఎలా వచ్చిందో. చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి. చాలా సింపుల్గా ఉంటుందండి మిల్ మేకర్ ఉల్లికారం. ఇందులో టమాటాలు ఏమీ వేయని అవసరం లేదు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.